Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. The topic for today is tested by fire. Agni Cheta Parikshin Sabaduta, tested by fire. The text is from the first epistle of Peter, chapter 1, verse 7. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అగ్ని వంటి పరీక్షలు. Our life will be tested by fire. విశ్వాస జీవితం అనేది పరీక్షించబడుతుంది. పేతురు భక్తుడు ప్రస్తావిస్తున్నాడు, నశించిపోవు సువర్ణము అగ్ని వలన అది శుద్ధపరచబడుతున్నది కదా. మన జీవిత పరీక్షకు నిలిచినప్పుడు, అగ్ని వంటి శ్రమలు కలుగుతూ ఉన్నప్పుడు, అవర్ లైఫ్ విల్ రిఫైన్డ్ బై ద ఫియరీ ట్రయల్స్. భయంకరమైన అగ్ని చేత మన జీవితం అనేది, ఆత్మ జీవితం శుద్ధపరచబడుతుంది. లైక్ గోల్డ్ రిఫైన్ చేస్తా త్రూ ఫైర్. అదే అవర్ లైఫ్ విల్ బి రిఫైన్డ్ బై ఫైర్. Sometimes it places in a crucible of afflictions. భయంకరమైన శ్రమలో గుండా ప్రభువు తీసుకొని వెళ్తాడు. కాబట్టి పేతురు భక్తుడు ముందుగానే ప్రస్తావించాడు. Peter wrote about the faith of Christians and said that it may be tested by fire. విశ్వాసం ప్రస్తావిస్తూ, మీ విశ్వాసం అనేది అగ్నివంటి శ్రమల చేత పరీక్షించబడుతుంది. The testing may come in the form of various trials. నానావిధ పరీక్షల ద్వారా అది పరీక్షించబడుతుంది. Why? Because to refine our life, to refine our faith. If you are in a crucible of testing right now, don't be discouraged. నీవు అగ్ని వంటి శ్రమలో ఉన్నప్పుడు నువ్వు ఏమాత్రం కూడా నీవు నిరాశపడకూడదు, నిస్పృహకు లోను కాకూడదు. God knows what He is doing. దేవుడు ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియను. కాబట్టి He has promised to stay with you and help you to become useful tool in the strong and loving hands. ఆయనకు ఉపయోగపడే మంచి సాధనముగా నువ్వు ఉండాలని దేవుని పరీక్షిస్తున్నాడు. Gold is tested by fire, man is tested by adversity. నశించబడే సువర్ణ అగ్ని చేత పరీక్షించబడుతుంది, శుద్ధి చేయబడుతుంది. మ్యాన్ is tested by adversity. దుస్సంఘటన ద్వారా, చేదు అనుభవాల ద్వారా మన జీవితం పరీక్షించబడినప్పుడు ప్రక్షాళన చేయబడుతుంది. దేవునికి ఉపయోగకరమైన సాధనంగా వాడబడతాం. ఆర్థిక పరీక్షలో నిలబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాము. స్తుతికి పాత్ర మహోన్నతుడా, నీకు వందనాలు తండ్రి. మా విశ్వాసం పరీక్షించబడము తండ్రి. మీరు నిలబడే కృప దయచేయండి. మా జీవితం సిద్ధపరచబడకు తండ్రి. మీరు ప్రత్యక్షమైనప్పుడు అయినా మెప్పుకు మహిమకు ఘనతగా కారణములు ఎంచి తండ్రి శ్రమను సంతోషించి ఆనందించే కృపను మాకు దయచేయమని, వాక్యం వింటే బిడ్డను దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.